ఎంతో క్రేజీ ఉండి కొన్ని కోట్ల మంది ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు అసలెందుకు వారి ప్రాణాలని వారే తీసుకోవాలనుకున్నారు? ఇంతకు అవి నిజంగా బలవన్మరణాలేనా? లేకపోతే చంపించారా? లేకపోతే సినీ పెద్దల వేధింపులా? క్షణికావేశంలో కొందరు హీరోయిన్లు చేసిన పనులు నిజంగా బాధను కలిగించేలా ఉంటాయి. ఎంత ధైర్యవంతులైనా, ఎంత పిరికివారైనా సరే, అలాగే ఎంత డబ్బున్న వారైనా సరే ఇలా తెగించి బలవన్మరణం చేసుకోవడానికి కూడా అస్సలు వెనుకాడరు. ఎందుకంటే ఎవరి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవ్వరికి తెలియవు. అలా సామాన్యులే కాదు, సెలబ్రిటీస్ విషయంలోనూ అంతే. అవును, ఎప్పుడు లగ్జరీ లైఫ్లో బతికే కొందరు హీరోయిన్స్ కూడా ఇలా చేసుకోవాలని అనుకున్నారు. అలా కొందరు నిజంగానే ప్రాణాలు తీసుకోగా మరికొంతమంది ఒక్క క్షణం ఆలోచించి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక కొందరి హీరోయిన్స్ మరణాలు మాత్రం బలవన్మరణమా లేక చంపేశారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు? ఏ కారణంతో అలా చేసుకోవాలనుకున్నారు? ప్రాణాలు తీసుకున్న వారు ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగులో సీతారామం మూవీతో అడుగుపెట్టి ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎప్పుడు స్ట్రాంగ్గా యాక్టివ్గా కనిపించే ఈ ముద్దుగుమ్మ గతంలో ట్రైన్లో నుండి దూకి చనిపోవాలని అనుకుందట. ఇంతకు అసలేం జరిగిందంటే, తన ఇంటర్ తర్వాత డెంటిస్ట్ అవుదామని బీడీఎస్ ఎంట్రన్స్ రాసి ర్యాంక్ వచ్చి తర్వాత మళ్ళీ తన ఆలోచన మార్చుకొని తన తల్లిదండ్రులు వద్దన్నా కూడా వినిపించుకోకుండా బ్యాచిలర్ ఇన్ మాస్ మీడియాలో చేరిందట. ఇక ఈ కోర్స్ గురించి తెలియని వాళ్ళు తన తండ్రితో ఇదేం కోర్స్, మేమెప్పుడు వినలేదే అనడంతో ఆయన చాలా బాధపడేవారట. తర్వాత తన తండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అప్పుడు తను ఒంటరిగా ఉంటూ తన తండ్రిని బాధ పెడుతున్నానన్న భావనతో చదువులు కూడా సరిగ్గా చదవక మీడియా రంగం తనకు కరెక్ట్ కాదనే ఆలోచనతో డిప్రెషన్లోకి వెళ్ళిందట. దీంతో బాగా రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ ఎక్కి డోర్ దగ్గర నిలబడి ఇవన్నీ ఆలోచించి ట్రైన్లో నుండి దూకేయాలని అనుకుందట. అలా చేస్తే తన అమ్మా నాన్నలు తట్టుకోలేరని మెల్లిమెల్లిగా ఆ ఆలోచన నుండి బయటపడి ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ఆలోచనతో సినిమాలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ క్రేజ్ సంపాదించుకుంది. దివ్యభారతి ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్స్లలో దివ్యభారతి ఒకరు. తన అందంతో నటనతో ఎంతో మందిని తన ఫ్యాన్స్గా మార్చుకుంది. ఇక 16 ఏళ్లకే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన దివ్యభారతి 19 ఏళ్లకే మరణించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముంబైలో తను ఉన్న అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్ నుండి కిందికి పడి మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో దివ్యభారతి చనిపోవాలని అనుకుందని ఒకవైపు, చంపేశారని మరోవైపు బాగా వార్తలు కూడా వచ్చాయి. అయితే గత ఏడాది బాలీవుడ్ నటి గుడ్డి మారుతి దివ్యభారతి మరణం గురించి కొన్ని విషయాలు పంచుకుంది. ఏప్రిల్ 4న నా పుట్టినరోజు. ఆ రోజు మేము పార్టీ చేసుకున్నాం. గోవింద, దివ్య, సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు. దివ్య పార్టీలో అందరితో మాట్లాడుతున్నప్పటికీ తాను ఎందుకో బాధపడుతుందని భావించాను. ఉదయాన్నే అవుట్డోర్ షూటింగ్కి వెళ్లాలనుకుంది, కానీ దివ్యకు వెళ్లడం ఇష్టం లేదు. దివ్య 5వ అంతస్తులో ఉండేవారు. ఆ రాత్రి నేను ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కిందికి వెళ్లాను. అప్పుడు నన్ను పైనుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెళ్లి చూసేసరికి దివ్య బాల్కనీలో కూర్చొని కనిపించింది. ఇక్కడ కూర్చోవడం సురక్షితం కాదని చెప్పాను, కానీ నాకు ఎత్తైన స్థలాలు అంటే భయం లేదని, తనకు ఏం కాదని నాతో చెప్పింది. సాజిద్ కారు వచ్చిందో లేదో చూసేందుకు దివ్యభారతి కిందికి వంగి చూస్తుంది. అప్పుడు అనుకోకుండా ఆమె కింద పడి చనిపోయింది. డిజైనర్ నీతాలుల్లా కూడా ఆ ఘటన చూసింది. దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది. సాజిద్ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడని తెలిపాడు. కానీ కొందరు మాత్రం అది నిజం కాదని, ఇంకా ఏదో ఉందని, ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీగానే ఉందని అంటున్నారు. సిల్క్ స్మిత ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పాలి. ముఖ్యంగా ముందు తరాల వారు మాత్రం ఈమె మూవీస్ వస్తున్నాయంటే చాలు తెగ ఎగబడి చూసేవాళ్ళు. ఎందుకంటే సిల్క్ స్మిత అందాలు ఆ విధంగా ఉండేవి. ఇక కెరియర్ బాగున్న సమయంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఉన్నట్టుండి సిల్క్ స్మిత ఎందుకు ఇలా చేసుకుంది అని అందరూ షాక్ అయ్యారు. అయితే సిల్క్ స్మిత చనిపోయిన సమయంలో ఆమె ఆఖరి చూపులు చూడటానికి కూడా ఇండస్ట్రీ నుండి ఎవరు రాకపోవడంతో ఆ సమయంలో మరింత చర్చలు నడిచాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్ర ఉందని కూడా చాలా వార్తలు వచ్చాయి. అయితే సిల్క్ స్మిత ఇలా చనిపోవడానికి కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పాటు మరిన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని, ఇక వాటి గురించి ఒక పేపర్ మీద రాసి తను మరణించింది. నిజానికి ఆ రోజున తను ఒక క్షణం ఆలోచించి తన నిర్ణయం మార్చుకుంటే ఇప్పుడు తన క్రేజ్ మరోలా ఉండేదేమో. శ్రీదేవి అలనాటి తార శ్రీదేవి గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా ఈమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అయితే శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న సడన్గా చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె లేరు అని తలుచుకొని కంటతడి పెట్టారు. అసలేం జరిగిందంటే,
ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్రూంలో బాత్ టబ్లో విగత జీవిగా కనిపించింది. శ్రీదేవి ఆహార నియమాలు పాటించడం, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఇబ్బంది పడేదని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేవారు. అలా శ్రీదేవి భర్త బోని కపూర్ కూడా ఇదే చెప్పాడు. ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటించేది, అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేది. అలానే బాత్ టబ్లో పడిపోయిన శ్రీదేవి నీటిలో ఊపిరి ఆడక చనిపోయిందని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడే ఓ చిన్న విషయం వైరల్ అయింది. శ్రీదేవికి జలగండం ఉందట. దానివల్లే ఆమె ఇలా మరణించిందని ప్రచారం కూడా జరిగింది. గతంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఇలానే ఓ గండం నుండి బయటపడిందట. 1972లో వచ్చిన బాలభారతం షూటింగ్ టైంలో వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ జరగ్గా అందులో పడి ఆమె మునిగిపోయిందట. తోటి నటులకు ఈత రావడంతో ఆమెను కాపాడారని తెలిసింది. కానీ ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని, కానీ అది బయట పడనివ్వడం లేదని అంటున్నారు. సింగర్ కల్పన తన స్వరంతో ఎంతో మందిని కట్టిపడేసిన సింగర్ కల్పన గురించి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా తను నిద్ర మాత్రలు ఎక్కువ డోసులో తీసుకోవడంతో చనిపోవడానికి ప్రయత్నించిందని బాగా న్యూస్ స్ప్రెడ్ అవ్వగా, ఆ తర్వాత తను కోలుకొని తను అలాంటి పని చేయలేదని, జస్ట్ డోస్ ఎక్కువ అవడం వల్లే అలా అయిందని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే కల్పన గతంలో మాత్రం చనిపోవాలని అనుకుంది. విషయం ఏంటంటే, కల్పన మంచి కెరియర్లో ఉన్న సమయంలోనే, అనగా ఆమె 25 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత వీరికి ఒక పాప పుట్టగా, ఆ పాప పుట్టిన 3-4 ఏళ్లకే కల్పనకు తన భర్తకు మధ్య బాగా గొడవలు జరగడంతో 2010లో కల్పన తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తన కూతురిని చూసుకుంటూ కూతురి భవిష్యత్తు కోసం బాగా కష్టపడాలని అనుకుంది. కానీ ఆ సమయంలో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో అప్పుడే తను చనిపోవాలని అనుకుంది. అయితే ఆ సమయంలోనే సింగర్ చిత్రమ్మ ఆమెకు కొన్ని మాటలు చెప్పి ధైర్యం ఇవ్వడంతో కల్పన కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని అప్పటి నుంచి తన కూతురి కోసం బాగా బలంగా మారింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోగా అప్పుడు మరో 2 కూతుర్లు పుట్టడంతో ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటుంది. దీపికా పదుకొనె. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ప్రభాస్ మూవీతో అడుగుపెట్టి ఇక్కడి ప్రేక్షకులను కూడా తన ఫ్యాన్స్గా మార్చుకుంది. అయితే ఎప్పుడు స్ట్రాంగ్గా కనిపించే దీపిక గతంలో చనిపోవాలని అనుకుందట. ఈ విషయంను తానే గతంలో చెప్పుకొచ్చింది. అదేంటంటే, తను రీజన్ లేకుండా డిప్రెషన్తో, స్ట్రెస్తో బాగా బాధపడుతూ ఉండడంతో వాటి నుండి బయటపడడానికి, బాగా నిద్రపోవడానికి ట్రై చేసేదట. కొన్నిసార్లు డిప్రెషన్ సమస్యతో చనిపోవాలని అనుకునేదట. అయితే తన తల్లిదండ్రులు బెంగళూరులో ఉండేవారని, దీంతో అప్పుడప్పుడు వాళ్ళు తనను చూసేందుకు ముంబై వచ్చేవారని, అయితే వారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు నటించేదానని తెలిపింది. కానీ ఓసారి తన తల్లి ముందు బయటపడిందట. దీంతో ఆమె దీపికతో వృత్తిపరమైన సమస్యలా లేదా బాయ్ ఫ్రెండ్ విషయమా అని అడగగా తన దగ్గర సమాధానాలు లేకపోవడంతో దీంతో తన తల్లి తనను అర్థం చేసుకుని డిప్రెషన్ నుంచి తనను బయటపడేలా చేసిందట. అంటే ఆ సమయంలో దేవుడే తన తల్లిని తన వద్దకు పంపించాడేమో అని అనుకుందట. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సరసన చేసిన ఈ బ్యూటీ కుర్రాల మనసులు ఇట్టే దోచుకుంది. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి బాలీవుడ్లో అంతంత మాత్రమే అవకాశాలు అందుకుంటూ ఉంది. అయితే గతంలో ఇలియానా బాగా లావుగా మారడంతో, ఆ సమయంలో తనకు బాడీ షేవింగ్ ఎదురవ్వడంతో, అప్పుడు తను చనిపోవాలని అనుకుందని వార్తలు రావడంతో ఆ సమయంలో ఇలియానా కూడా స్పందించింది. తను చనిపోవాలనుకుంది నిజమే, కానీ బాడీ షేమింగ్ వల్ల కాదు. తనకు 12 ఏళ్ల వయసు నుండే శరీర సమస్యలు ఉండడంతో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. అయితే అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మాత్రమే డిప్రెషన్లోకి వెళ్ళాను. దీంతో చనిపోవాలని అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నందిని రాయ్. బిగ్ బాస్ ఫేమ్ నటి నందిని రాయ్ గురించి అందరికీ పరిచయమనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తన హాట్ పిక్స్ తో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఈ బ్యూటీ మోడలింగ్ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చనిపోవాలని అనుకుందట. అసలేం జరిగిందంటే, ఈమె ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మొదట్లో ఈమె మూవీస్ అంతగా ఆడలేవు. పైగా ఎవరు కూడా ఆఫర్స్ ఇవ్వక కమిట్మెంట్ అడుగుతూ ఉండేవారు. దీంతో నందిని రాయ్ అవన్నీ తట్టుకోలేక తన ఇంటి టెర్రస్ పై నుంచి దూకి చనిపోవాలనుకుందట. అలా చాలాసార్లు అనుకుందట. అయితే ఆ తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించి తన ఫ్రెండ్స్తో రోజు మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకుందట. అలాగే సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడినట్లు, అలా జయాపజయాలకు పొంగిపోవడం, కుంగిపోవడం సరైంది కాదని తెలుసుకున్నట్లు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నట్లు నందిని రాయ్ గతంలో తెలిపింది. యమున. టాలీవుడ్ సీనియర్ నటి యమున గురించి ఈ తరం వారికి ఒక సీరియల్ యాక్టర్గా మాత్రమే తెలుసు. కానీ ముందు తరాల వారికి మాత్రం ఈమె హీరోయిన్గా బాగా పరిచయం. అంతేకాదు
ఈమె 2011లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో విటుడిగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటన తర్వాత యమున పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిందట. ఈ విషయం తనే ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏడాది వరకు ఇవే వార్తలు వినిపించడంతో తను పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళగా తనను తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారట. అయితే ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జ్ అవుతున్నామన్నగా టీవీలో మరోసారి తనకు సంబంధించిన వార్తలు చూపించగా మళ్లీ తన పరిస్థితి మొదటికి వచ్చిందని, దీంతో తన ఫ్యామిలీ మొత్తం తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారని, ఇక అక్కడికి వెళ్ళాక కూడా మొహం మీదే తనను అవమానించడంతో అవి తట్టుకోలేక చనిపోవాలని అనుకుందట. కానీ తన పిల్లలు అప్పటికి చిన్నగా ఉండడంతో తన ఫ్రెండ్ అది తప్పని, నీ పిల్లల కోసమైనా నువ్వు బతకాలని చెప్పడంతో అలా మెల్లిమెల్లిగా కోలుకుందట. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక క్షణం ఆగి ఆలోచిస్తే వీరిలాగా మరెంతో మంది కూడా బ్రతికి ఉండేవాళ్ళేమో కదా.